ప్రభువు వాగ్దానం చేసిన పునరుద్ధానం బట్టి రాకడ దినము అనున్నది క్రైస్తవునికి శుభదినము. ఆ దినమున వారు ఎత్తబడతారు. నాటి నుంచి ప్రారంభమవుతుంది వారి జీవితము. అదే యుగయుగములు ఉండు జీవితము. అయితే ఆ శుభదినము కొరకు ఎదురు చూచిన వారిలో అనేకులు విడవబడబోతున్నారు. ఎందుకనగా అంత్య దినములలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి నేనే క్రీస్తుని అని చెప్పుచు జనులను మోసగించి దేవుని ఎడలలో ఉన్న సరళత నుంచి వారిని తప్పించి వక్ర మార్గంలో వారిని నడిపించి వారే ఉంటారు. యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుచు ఈ బోధకులను వెంబడించి వారు కూడా అనేకులై ఉంటారు అని చెప్పుచు, అలాగే పౌలు కూడా అంటాడు, కడవరి దినములలో జనులు హితబోధను సహింపక దురదచెవులు కలవారే తమ స్వకీయ దురాశలను అనుసరించి నడుచుకొనుచు తమ కొరకు అనుకూలమైన బోధకులను వారు ఏర్పరచుకుంటారట. దీనిని బట్టి కడవరి దినములలో యేసుక్రీస్తు చెప్పిన విధంగా అనేక బోధకులు రాగా వారిని తమకు అనుకూలమైన విధంగా బోధించినట్లు జనులు ఏర్పరచుకుంటారు. ఈ విధముగా బోధకులైన వారు అనేకులు, వారిని వెంబడించి వారు కూడా మరి అనేకులు. వీరు స్వకీయ దురాశలను అనుసరించి నడుచుచున్న దాన్ని బట్టి వీరు ప్రవేశించు ద్వారము విశాల ద్వారముగా ఉండబోతుంది. ఈ విశాల ద్వారమును గూర్చి దేవుడు చెప్తూ, విశాల మార్గంలో ప్రవేశించు వారు అనేకులు, అది నాశనమునకు నడుపును అని చెప్పాడు. అలాగే ఇరుకు మార్గం గురించి మాట్లాడుతూ, జీవమునకు పోవు మార్గము సంకుచితమును ఇరుకునై ఉన్నది, దానిలో ప్రవేశించు వారు కొద్ది మంది అయి ఉంటారు అని చెప్పి ఉన్నాడు. ఈ మాటలను బట్టి విశాలమైన మార్గంలో ప్రవేశించు వారు అనేకులై ఉండి నిత్య నాశనమునకు పోతున్నారు. ఇరుకు మార్గంలో ప్రవేశించే కొద్ది మంది మాత్రమే రాకడ దినమున ఎత్తబడిన వారే ఆ నిత్య జీవంలో ప్రవేశించబోతున్నారు.